ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు జీవము కలిగిన నామంలో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్య తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? దేవునికి నువ్వంటే ఎంత ఇష్టం అంటే, నువ్వు దేవుని పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించుకుంటూనే ఉంటాడు. నువ్వు ఆయన కోసం ఆలోచించకపోయినా నీ కోసం ఆలోచిస్తూనే ఉంటాడు. నీకు దేవుడు అంటే విలువ లేకపోవచ్చేమో, కానీ దేవునికి నువ్వంటే చాలా చాలా ఇష్టం. ఎందుకో చెప్పనా? నిన్ను తన చేతులతో నిర్మించుకున్నాడు. ఆయన స్వరూపమును నిన్ను రూపించుకున్నాడు. ఎల్లప్పుడూ నీవు ఆయనతో ఉండాలని ఆయనకు ఒక ఆశ. ఈ లోకం పాపమయంలో నువ్వు చిక్కుకున్నప్పుడు నిన్ను విడిపించాలని ఆయన ఎంతగానో నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని అప్పచెప్పాడు. ఎన్నో మార్లు నువ్వు కన్నీళ్ళలో ఉన్నప్పుడు మనుషులు నిన్ను పట్టించుకోకపోయినా, నీ కన్నీళ్ళ మనుషులకు అర్థం కాకపోయినా, తల్లిగా నిన్ను ప్రేమించి నీ కన్నీటిని తుడిచి నువ్వు కృంగినప్పుడు నేను లేవనెత్తి నేను ఆదరించిన వాడైనా, నీవు బాధలో ఉన్నప్పుడు నీ బాధ చూస్తూనే అనేక మనుషులు నిన్ను త్రోసివేశారు, నిన్ను బాధ పెట్టారు. అయినప్పటికీ ఆయన నిన్ను ప్రేమించి నీ బాధలన్నిటిలో నిన్ను విడిపించి నడిపించిన దేవుడు, నీ ప్రాణ స్నేహితుడు ఆయన. ఎన్నో మార్లు నీ సమయాన్ని వృధాగా పోగొట్టినప్పుడు, నీ సమయాన్ని వేరే వాటికి ఇచ్చినప్పుడు, ముందొక రోజు ఆ సమయాన్ని నిన్ను నష్టపరచొచ్చేమో. నువ్వు ఎవరినైతే ప్రేమించావో ముందొక దినాన వాళ్ళను బాధ పెట్టి విడిచిపోవచ్చు, కానీ నేను ఎల్లప్పుడూ క్షణం ప్రేమిస్తున్న నీ దేవుడు నిన్ను తన అరచేతిలో చెక్కుకొని నేను నడిపిస్తున్నాడు. ఎప్పుడైనా ఆయన ప్రేమ తెలుసుకో. ఆయనను విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయావేమో, నీకు తెలుస్తుంది నీ జీవితంలో ఆయనకి ఎంత విలువిస్తున్నావో, ఆయనతో ఎంతగా సంభాషిస్తున్నావో ప్రార్థన ద్వారా, ఎంతగా ఆయన మాటలు నీవు ఆయన ప్రేమ లేఖను చదువుతా, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతగా చదువుతారతో నీవు మాట్లాడుతున్నావో, నీవు ఆ దేవుని స్వరం వింటున్నావో ఎప్పుడైనా తెలుసుకో. నీకోసం ఎదురు చూస్తూనే నిన్ను పిలుస్తున్నాడు ఆయన. ఇకనైనా ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన యొద్దకు రా. ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు బిడ్డ. ఎప్పుడైనా తెలుసుకొని ఆయన ప్రేమకు విలువిచ్చి నీ జీవితంలో వ్యర్థమైన వాటినన్నిటిని విడిచి ఆయన ఎత్తుకొని వచ్చినట్లయితే నిన్ను హత్తుకొని నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదించే దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. రా, త్వరగా రా. ఆయన ప్రేమను అర్థం చేసుకో. ఈ మాటలు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ మాటల ద్వారా చెప్తున్నాడు. వస్తున్నావు కదా? దేవుడు నిన్ను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.